నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రకి స్వాగతం. నిత్యం మనం చేసుకునే ఏ వంటకమైనా అందులో ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేకపోతే ఏ కూరను తినలేం. అయితే ఉప్పు ఎక్కువైతే ముప్పు తప్పదు. హై బీపీ, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక బీపీ రోగులైతే ఉప్పును చాలా తక్కువ తినాల్సి ఉంటుంది. కానీ ఇన్ని ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా మనం సైంధవ లవణం వాడితే దాంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పైగా మనం నిత్యం వాడే ఉప్పు కన్నా సైంధవ లవణం ఎంతో తక్కువగా అవసరమవుతుంది. అంటే 3 టీ స్పూన్ల ఉప్పు వాడే బదులు 2 టీ స్పూన్ల సైంధవ లవణం వాడితే చాలన్నమాట. ఈ క్రమంలో సైంధవ లవణం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ఈ చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాలకు వెళితే సైంధవ లవణాన్ని స్వచ్ఛమైన ఉప్పు అంటారు. ఇందులో 84 రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్ తదితర పోషకాలు సైంధవ లవణంలో ఉంటాయి. ఇవి మనకు చక్కని పోషణను అందిస్తాయి. ఇక సైంధవ లవణాన్ని తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దేహానికి శక్తినిస్తుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఆస్తమా, హై బీపీ, మధుమేహం, దంత సమస్యలు ఉన్నవారు సైంధవ లవణం వాడితే ఫలితం ఉంటుంది. ఇక ఎముకలను దృఢంగా ఉంచడంలో, జీర్ణ సమస్యలను నయం చేయడంలో సైంధవ లవణం బాగా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా సైంధవ లవణం వేసి శరీరం నుంచి దుర్గంధం వెలువడకుండా ఉంటుంది. ఇక థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడాలి. అలాగే కీళ్ల నొప్పులకు, నపుంసకత్వ సమస్యకు ఇది పనిచేస్తుంది. ఇక వాము, సైంధవ లవణం కలిపి తింటే స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఎండు ద్రాక్షను నెయ్యిలో వేయించి సైంధవ లవణం కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇక అదే విధంగా భోజనం తర్వాత మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణ సమస్య పోతుంది. జీలకర్ర, సైంధవ లవణం కలిపి తింటే వాంతులు తగ్గుతాయి. సైంధవ లవణం, పసుపు, సొంటి పొడి కలిపి అన్నంలో తింటే ఆకలి పెరుగుతుంది. ఇక అల్లం రసం, సైంధవ లవణం కలిపి భోజనానికి ముందు తింటే అజీర్ణం తగ్గుతుంది. తులసి ఆకుల కషాయంలో సైంధవ లవణాన్ని కలిపి తాగితే తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇక నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయి. ఇక అదేవిధంగా తులసి ఆకుల పొడి, సైంధవ లవణం కలిపి దంతాలను తోముకుంటే దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసన సమస్యలు దూరమవుతాయి. హై బీపీ ఉన్నవారు స్నానం చేసే నీటిలో సైంధవ లవణం వేసి స్నానం చేయాలి. అలాగే 1 గ్లాస్ నీటిలో సైంధవ లవణం కలుపుకొని తాగాలి. సో చూశారు కదా, ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడితే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో. ఇక ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ కలిగి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడటం అలవాటు చేసుకోండి. ఇక మేమందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేమందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.